నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజల వినతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం ప్రజా వేదికలో 168 అర్జీలు అందజేసిన బాధితులు పల్నాడు జిల్లాలో పోలీస్ శాఖ మీతో మేము కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలు ఘనంగా పల్నాడు మ్యూజిక్ ఫెస్టివల్ అబ్బురపరిచిన ఇంద్రజాల ప్రదర్శనలు నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు దాతల చేయూత 20 ఫ్యాన్లు అందజేసిన ప్రవల్లిక సత్యం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. నర్సరావుపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ పాల్గొని ప్రజల వద్ద నుంచి 168 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీతో మేము కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల్ని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెనువెంటనే చర్యలు చేపట్టారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవి సంతోష్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోర్టులోనే మీరు పెట్టాలండి. ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ కూడా వాడు వైలేట్ చేశాడంటే నర్సరావుపేటకు వైఎస్ఆర్సీపీ నేత బోరుగడ్డ అనిల్ ని పోలీసులు తీసుకుని వచ్చారు. పీటీ వారెంట్పై ఆయన్ని నర్సరావుపేట కోర్టులో ఫిరంగిపురం పోలీసులు హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన కేసులో బోరుగడ్డ అనిల్ కి మే 9 వరకు రిమాండ్ ని న్యాయస్థానం పొడిగించింది. దీంతో అతన్ని అనంతపురం జిల్లా జైలుకి తరలించారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్ తిలక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో 2 విద్యార్థులు 580కి పైగా మార్కులు, 15 మంది విద్యార్థులు 500 పైగా మార్కులతో విజయం సాధించారని ప్రధానోపాధ్యాయులు నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా తిలక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. 583 మార్కులు సాధించిన హైమశ్రీ, 581 మార్కులు సాధించిన షఫీ, 578 మార్కులు సాధించిన మౌనిక మాట్లాడుతూ ఇంతటి తమ విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కారణమని చెప్పారు. మా పాఠశాల ప్రత్యేకతలు, సదుపాయాలు పైన 20 పైన 8 మంది 500 పైన 23.
నా పేరు షేక్ మహమ్మద్ ఆసిఫ్. నేను 8వ తరగతిలో ఈ స్కూల్లో చేరాను. నేను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఫీజులు ఎక్కువ అని ఇచ్చాను. ఇంకా మా తల్లిదండ్రులు ఇక్కడ బాగా చదువు చెప్తున్నారని జాయిన్ చేయించారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల, మా ఉపాధ్యాయుల కృషి వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను. మంచి మార్కులతో 581 మార్కులు వచ్చాయి. అందరికీ నమస్కారం. నా పేరు హైమశ్రీ. నేను శ్రీ తిలక్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను 7వ తరగతిలో ఈ పాఠశాలలో చేరడం జరిగింది. అప్పుడప్పుడే నేను సబ్జెక్ట్ టీచర్స్ వల్ల కాస్త అవగాహన రావడం మొదలైంది. ఆ తర్వాత టీచర్స్ ప్రోత్సాహంతో, మా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్తో, మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను మెల్లగా చదవడం స్టార్ట్ చేశాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. మ్యాథ్స్ సర్స్, టీచర్స్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళ వల్ల, మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల, మా టీచర్స్ కూడా నాకు చాలా బాగా టీచ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇవాళ 583 మార్క్స్తో సాధించగలిగాను. నమస్కారం, నా పేరు మౌనిక. నేను శ్రీ తిలక్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. 10th ఈ టీచర్స్ ప్రోత్సాహం వల్ల, మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల స్కూల్లో 578 మార్క్స్ వచ్చాయి. అందరికీ ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ సంస్కరణల కారణం వల్ల ఇవాళ పిల్లలందరూ కూడా 10th క్లాస్లో మంచి మంచి మార్కులు రావడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ హై స్కూల్లో కూడా మంచి మంచి మార్కులు వచ్చినాయి. పిల్లలు అందరూ కూడా ఎంతో చక్కగా చదివారు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం బాగా చదువుకొని మెటీరియల్ ప్రకారం మంచి మంచి మార్కులు రావడం జరిగింది. ఇక్కడ ప్రకాష్ నగర్ తిలక్ స్కూలు ఈ మొదటి నుంచి కూడా మంచి హై స్కూలు. మరి హెడ్ మాస్టర్ గారు కానీ, అదేవిధంగా టీచర్లు అందరూ కూడా ఎంతో చక్కగా మరి ఎక్స్ట్రా క్లాసులు కూడా పెట్టి పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది. మరి దాదాపు 500 పైన మార్కులు 20 మందికి వచ్చినాయి. 550 పైన మార్కులు 8 మందికి వచ్చినాయి. 583. అదేవిధంగా ఇంకో బాబు ఉన్నాడు, అబ్బాయి 581. ఈ విధంగా మరి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన మరి నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాము. విద్యా వ్యవస్థను బాగు చేయడానికి మరి మోడల్ ప్రైమరీ స్కూల్స్, ఈ విధంగా మరి స్కూల్స్ అన్నింటిని కూడా చాలా మోడల్ స్కూల్స్గా మార్చడం జరిగింది. కాబట్టి పిల్లల కోసం ఎక్కువ మంది టీచర్లు పెట్టి ఎడ్యుకేషన్ వ్యవస్థను బాగు చేయడానికి, మరి గడిచిన 5 ఏళ్లుగా మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా పాడైపోయింది. అందువలన దీని మీద సమూలమైన మార్పులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత 10th క్లాసులో మంచి మంచి మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా పిల్లలందరూ కూడా మంచి మార్కులు వచ్చినాయి. రాబోయే కాలంలో ఇంకా సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను బాగు చేసి చదువుకునే బిడ్డలందరూ కూడా రాబోయే కాలంలో సాఫ్ట్వేర్ పిల్లలు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళందరూ కూడా బయటికి రాగానే ఉద్యోగాలు చేయాలి, తప్పనిసరిగా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు బతకాలనే ఆలోచనతోటి ఇవాళ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన, మరి మంచి మార్కులు తీసుకొచ్చి హై స్కూల్ని మంచి పేరు తెచ్చిన మరి మన హెడ్ మాస్టర్ గారికి, టీచర్లకి, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా మరి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ తిలక్ మున్సిపల్ హై స్కూల్లో మరి ఇది సెకండ్ బ్యాచ్ అండి. ఫస్ట్ బ్యాచ్కి 593 తోటి గవర్నమెంట్ పాఠశాలలో ప్రథమ స్థానం నిలిచింది. అదేవిధంగా 24-25 సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా 583, 581, 578, 576, 574 ఈ విధంగా రకరకాల 25 మంది, 26 మందికి 500 పైన మార్కులు సాధించడం జరిగింది. ఈ కృషి అంతా కూడా మరి మా తిలక్ స్కూలు టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నర్సరావుపేట ప్రకాష్ నగర్ భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్ నవ్వుల హరివిల్లుగా కొనసాగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపిలవాయ్ విజయ్ కుమార్, ఏలూరి ప్రసాద్ హాజరయ్యారు. మ్యూజిషియన్స్ ఇంద్రజాల ప్రదర్శనలు అప్పురుపరిచాయి. I request MLA sir to please come on to the dais. I will not vanish you, we'll do one. Right leg, ademo left leg, adokare.
చేయించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మంచి పర్ఫార్మెన్స్ చేసాం. గట్టిగా సపోర్ట్ అందరూ. ఫస్ట్ ప్రైజ్ 7,000 అవార్డ్ స్పాన్సర్ బై. థ్యాంక్ యూ. అలానే మనకి ఆప్తులు మన ఎదురుగానే మ్యాజిక్ చేస్తారు. చేతిలో ఉన్నది లేనట్టు ఉన్నదే తీసుకొచ్చి మరి పక్షులు కానీ కోడిగుడ్డు కానీ ఇట్లా గొడుగులు ఇవన్నీ కూడా అన్నీ ఒరిజినల్గా ఉన్నవే, అవన్నీ కూడా మనకు తెలియకుండా వాటిని మరి ప్రదర్శన చేస్తూ ఉంటారు. చాలా గొప్ప కార్యక్రమం. డెఫినెట్గా వీరందరూ కూడా అభినందిస్తున్నాను. మరి మాకు తెలిసిన ఒకే ఒక్క పీసీ సర్కార్ గురించి మా అందరికీ కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా గుంటూరులో మ్యాజిక్ షో పెట్టినప్పుడు వెళ్ళాం అందరం కూడా. ఇప్పటికి కూడా మ్యాజిక్ షో మరి భారతదేశంలో అంత ఆదరణ ఎక్కువ లేదు. అయినా కానీ కళాకారులందరూ కూడా ఎంతో కష్టపడి దీన్ని పైకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం దీనికి మరి స్పందించాలి. ఎందుకంటే మ్యాజిక్ కళాకారులందరికీ కూడా ఆదరణ కలిగించాలి. వారికి కూడా ఉపకార వేతనాలు ఇవ్వాలి. ఎంతోమంది చిన్న చిన్న మ్యాజిక్ కళాకారులందరూ కూడా దీన్ని నేర్చుకుంటూ దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు కూడా ఒక మెమోరాండం తయారు చేసి సీఎం గారికి ఇస్తే కనుక సార్ తప్పనిసరిగా స్పందిస్తారు. ఎందుకంటే ఇది మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. మీరు నిజంగా ఒక షో కనుక ఏర్పాటు చేస్తే మా సీఎం గారి ఆయన దగ్గర ఉండి ఏర్పాటు చేస్తాను, మీకు తప్పనిసరిగా వారు ఆదరిస్తారు. దీన్ని మనం ఒక కార్యక్రమం చేసి కార్యరూపాన్ని పెట్టి సార్ దగ్గర తీసుకెళ్దాం. రొంపిచెల మండలం బుచ్చిపాపనపాలెంలో వేంచేసిన అంకమ్మ తల్లి తిరునాళ్ళకి నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. దేవతామూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి ఆయన కొంతసేపు కోలాటం ఆడటం ఆకట్టుకుంది. అంకమ్మ తల్లి ఆశీస్సులతో బుచ్చిపాపనపాలెం గ్రామం చల్లగా ఉండాలని, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ యొక్క తిరునాళ్ళ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క పాత కాలనీ కొత్త కాలనీలో నివసిస్తున్న వాస్తవ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడ కూడా ఒక్క కాలువ కూడా ఒక రోడ్డు కూడా ఖాళీ లేకుండా అన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. దాదాపు 1.5 కోటి రూపాయలు ఈ కాలనీలకే ఖర్చు పెట్టడం జరిగింది, ఈ 2 కాలనీలు. అట్లానే రానున్న కాలంలో కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. మొన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో 30 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అట్లానే ఇంకా మన ఊరితో సంబంధం ఉన్న విర్కో వెంకటరెడ్డి గారు కూడా ఆయన 40 లక్షల దాకా కళ్యాణ మండపంకి ఇస్తారని మాటిచ్చారు. వాళ్ళిద్దరి సహకారంతో ఈ కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం త్వరలోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఈ గ్రామంలో కొనసాగుతూనే ఉంటాయి. మీ అందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
నర్సపేట కత్వా చెరువు ఆవుల సత్రం పక్కన వాగుని కబ్జాదారుల నుంచి కాపాడాలని కలెక్టర్ అరుణ్ బాబుకి పీడీఎం నేతలు మెమరాండం సమర్పించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగించాలని మైనర్ ఇరిగేషన్ శాఖను కలెక్టర్ ఆదేశించారని పీడీఎం నేతలు వెల్లడించారు. కార్యక్రమంలో పీడీఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్వలి, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా నాయక్, వసంతరావు, థామస్ పాల్గొన్నారు. కత్వా చెరువు వాగు సారథి అనే వ్యక్తి, వెంకటేష్ అనే వ్యక్తి దగ్గరుండి నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని మైనర్ ఇరిగేషన్ శాఖ డిఈ గారికి, ఏఈ గారికి, పట్టణ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ కూడా అర్జీలు ఇచ్చాం. అంతకుముందు కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. వెంటనే తొలగించమన్నారు. మరలా ఈ రోజున కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిన సందర్భంలో కలెక్టర్ గారు దీని బాధ్యత పూర్తిగా మైనర్ ఇరిగేషన్ శాఖదే, ఈ చెరువు వాళ్ళ కింద ఉంది కాబట్టి మైనర్ ఇరిగేషన్ డిఈ గారిని పిలిచి చాలా స్పష్టంగా చెప్పారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి 1 వారం టైం ఇచ్చి ఆక్రమణ మొత్తం తొలగించాలి. అలాగే మీకు పోలీస్ ప్రొటెక్షన్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా సపోర్ట్గా వస్తారు పలానా రోజుని ప్రకటించిన తర్వాత. కాబట్టి దీని పూర్తి బాధ్యత ఎవరిదంటే మైనర్ ఇరిగేషన్ శాఖదని కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. విద్యా హక్కు చట్ట ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% సీట్లు పేదలకు ఉచితంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సంఘాల నేతలు ఈ సందర్భంగా మిడత మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసినట్లు సంఘ నేతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా నాయక్, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్వలి, వసంతరావు, థామస్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఏంటంటే 2009 విద్యా హక్కుల చట్టం 12/1C ప్రకారంగా ఏదైతే ప్రభుత్వం అనుమతితో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆ సంస్థల్లో 25% పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీలకి, మైనార్టీలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ చట్టం చెప్తా ఉంది. ఆ చట్ట ప్రకారంగా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటు, ప్రైవేటు స్కూలు విద్యా యజమానులు ఇచ్చినట్టుగా డ్రామా ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పి మరి గత సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసి స్కూల్లో పర్యవేక్షణ చేసినప్పటికి కూడా చాలామంది ఇవ్వలేదని చెప్పారు. ఇవ్వమని చెప్పినా కూడా మరి విద్యాశాఖ వాళ్ళు కూడా మాట్లాడుకొని దీన్ని బయటికి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వేశారు. దాని ప్రకారంగా ఏదైతే వాళ్ళు కొత్త అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారో దాంట్లో 25% మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ చట్ట ప్రకారంగా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% 1వ తరగతి విద్యార్థులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సిపిఐ కార్యవర్గ సభ్యులు ఉలవలపూడి రాము సూచించారు. సోమవారం నుంచి మే 15 వరకు ఎంఈఓ కార్యాలయంలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాము అనేక ఉద్యమ పోరాటాలతో సాధించుకున్న విద్యా హక్కు చట్టాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. దీనివలన 10వ తరగతి వరకు 25% మంది పేద విద్యార్థులకి ఎటువంటి రుసుం లేకుండా ఉచిత విద్య అందుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ రాజు, ప్రసన్న కుమార్, గోపికృష్ణ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐటియుసి తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఈవేళ ప్రతి ఒక్క పిల్లల్ని చదివించుకోవడం తల్లిదండ్రులకి ఎంతో ఆశ ఉన్నప్పటికీ కూడా ఈ ఖరీదైన చదువుని చదివించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఉచితంగా ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% ఇస్తున్న విద్యని ప్రతి ఒక్క పిల్లవాడికి చేరే విధంగా, పేదవాళ్ళకి చేరే విధంగా ఉండాలనేది గత 2 ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఆ 25% అనేది ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ ఏడాది అయితే ప్రైవేటు యాజమాన్యం ఆ 25% కూడా మేము ఇవ్వలేమని హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. దీని మీద మా విద్యార్థి సంఘాలు, మా ప్రజా సంఘాలన్నీ పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ దరఖాస్తు చేసుకోమన్నది. ఈరోజు అనగా 28వ తారీఖు నుండి మే 15వ తేదీ వరకు కూడా మీ పిల్లలు ఎల్కేజీ, యూకేజీ చదివి అయిపోయి
1వ తరగతిలోకి రేపు స్కూల్ రీఓపెన్ చేసిన తర్వాత 1వ తరగతి చదువుకునే పిల్లలందరికీ కూడా మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న ఎంఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలకి ఉచిత చదువు కావాలి అని చెప్తే వాళ్ళు మీకు ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలో వాళ్ళు చెప్తారు. నర్సరావుపేట ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏంజల్ ట్యాక్స్ వెనక పక్క ఉన్న సిపిఐ కార్యాలయానికి వచ్చినట్టయితే మీ చేత ఏ విధంగా దరఖాస్తు పెట్టియాలనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము దగ్గరుండి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఏందయ్యా దీని యొక్క లక్ష్యం అంటే మీ పిల్లవాడిని 1వ తరగతిలో చేర్చినట్టయితే 10వ తరగతి వరకు కూడా ఎటువంటి ₹1 కూడా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వమే ప్రైవేటు స్కూళ్ళలో విద్య చెప్తుంది. ఆ విద్య కోసం మనం ఆ దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని వెంటనే చేసుకోవాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 40 రోజుకు చేరింది. పురపాలక సంఘం ఉన్నతాధికారులు తమ సమస్యల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, డిమాండ్ల సాధనకే వినూత్న రీతిలో కార్మికులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. పురపాలక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాల్మాన్ కార్మికులకు మద్దతుగా ప్రసంగించారు. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నెలకొన్న సౌకర్యాల కొరతకి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. సామాజిక భాగస్వామ్యం కోసం దాతల సహకారం కోరగా మెడికల్ వ్యాపారవేత్త ప్రవల్లిక సత్యం స్పందించారు. 20 ఫ్యాన్లను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనామ సాంసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాగవరపు హనుమత్ ప్రసాద్, గురం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవల్లిక సత్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రోగులకి ఓఆర్ఎస్ ఎనర్జీ జ్యూస్ పంపిణీ చేశారు. మన వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసాద్, మన పగడాల రమేష్ వీళ్ళందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్లు కొరతగా ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక 20 ఫ్యాన్లు కావాలి అని చెప్తే, సరే ఆల్రెడీ ఇప్పుడు బాగా సమ్మర్ కదా, బాగా ఇబ్బంది పడతారు పేషెంట్ అనే ఉద్దేశంతో అడగగానే ఎమ్మటే సరే ఎన్ని కావాలంటే 20 ఫ్యాన్లు కావాలనగానే సరే ఓకే చేశాను. దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ఉంటారని ఒక 240 బాటిల్స్ ఓఆర్ఎస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మనం ఎవరైనా అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ పేషెంట్ల కంటే ఇక్కడికి సహజంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది చాలా పేదవారు వస్తారు. ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేస్తే మంచిదనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు పెడుతున్నాం, కానీ ఏదో గొప్ప కోసం కాదు. తెలియజేస్తాం. నమస్కారం. మన పల్నాడు జిల్లా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడ ఫ్యాన్ల కొరత ఉందని తెలుసుకొని మన చంద్రబాబు అరవింద్ బాబు గారు కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లక్కిరెడ్డి వెంకటేశ్వర గారిని, ప్రసాద్ గారిని, మల్లికార్జున గారిని, సుబ్బమ్మ గారిని, కంకణపాటి భారతి గారిని వీళ్ళందరూ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు తెలియపరిచిన మీదట ఈ ఫ్యాన్ల కొరత ఉందని లక్కిరెడ్డి గారు కానీ, మన నాగవరం ప్రసాద్ గారు కానీ, పగడాల రమేష్ గారు కానీ, ప్రవల్గా సత్యం గారిని అడగడం జరిగింది. సత్యం గారు చాలా ఉదారంగా 20 ఫ్యాన్లు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు ఇస్తున్నారు. అలానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా మౌలిక సదుపాయాలు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు తెలియపరిచినప్పుడు కొంతమంది దాతలు స్పందించి ఇక్కడ హాస్పిటల్ ఎటువంటి కొరత లేకుండా చూసి రోగులకి ఏ ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళకి ఆరోగ్యాలు బాగు చేసి ఇక్కడ హాస్పిటల్లో చేసేదానికి మనం అందరం సహకరించాలని అందరూ కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 20 ఫ్యాన్లు బహుకరించిన ప్రవల్లిక మెడికల్ కార్పొరేషన్ సత్యం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైద్య ఆరోగ్య శాఖ ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తూ గత 2 ఏళ్లుగా జీతభత్యాలతో పాటు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ధర్నా చేశారు. 6 ఏళ్లు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరుతూ శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు వినోద్, ప్రధాన కార్యదర్శి రాము, రాష్ట్ర ఈసీ మస్తాన్ వలీమా, జిల్లా కోఆర్డినేటర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ. నా పేరు ఝాన్సీ.
నేను చంద్రాస్పాలెం పిహెచ్సిలో వెంకటాయపాలెం అనే మారుమూల గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే క్యాడర్ ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళే అవసరం లేకోకుండా వాళ్ళకు అవసరమైన మైనర్ వైద్య సేవల్ని అందించడం మా యొక్క మెయిన్ టాస్క్ అండి. మేము రూరల్ ఏరియాస్లోనే కాకుండా ట్రైబల్ ఏరియాస్లో కూడా వర్క్ చేస్తున్నాము. ఈ ఏరియాస్ ఏంటంటే రోడ్డు మార్గం ఉండదు, సరిగ్గా టైంకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, బస్సెస్ ఉండవు, అలాంటివి ఏమీ ఉండవు. మా క్యాడర్ ఉండడం వల్ల ఏంటంటే జనాలు సంతోషంగా బయటికి ఏదో ఊరికి వాళ్ళు చాలామంది ముసలి ముతక ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నా కూడా వాళ్ళ ఆటోలు ఎక్కి బస్సులు సరిగ్గా లేకోకుండా వెళ్ళే ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కూడా మా క్యాడర్ ఉండడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. అండ్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మేము చేస్తున్నాము. సిహెచ్ఓలుగా ఒక 6 సంవత్సరాల నుంచి విలేజ్ లెవెల్లో రోడ్లు లేని ప్రదేశాల్లో కూడా మేము వైద్య సేవలు అందిస్తున్నామండి. అయితే మా న్యాయమైన డిమాండ్ల కోసం న్యాయ పోరాటం చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్ కూడా నెరవేరలేదని చెప్పేసి ఈరోజు ఈ సమ్మె బాట పడుతున్నామండి. గత నెల 7వ తారీఖు నుంచి మేము రిప్రజెంటేషన్స్ అని, సిఎఫ్డబ్ల్యూ రిప్రజెంటేషన్స్ అని, డిఎంహెచ్ఓ రిప్రజెంటేషన్స్ అని, పిహెచ్ లెవెల్లో ఇంటిమేషను, మొన్న 22వ తారీఖు ఇక్కడే ఒక ధర్నా చేశాము. తర్వాత మహాధర్నాని 24, 25వ తారీఖు కూడా చేశామున్నామండి. అయితే మాకు ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి కాల్ కానీ అధికారుల నుంచి రాకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము దమ్మెగా తిరుగుతున్నామండి. మరీ ముఖ్యంగా మేము సిహెచ్ఓ క్యాడరు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇంతవరకు రూపాయి కూడా ఇంక్రిమెంట్ పెరగలేదు. అది కాక పని ఒత్తిడి భారం పెరుగుతూనే ఉంది కానీ శాలరీలు అయితే ఎక్కడ పెరగలేదండి. మాకు ఆయుష్మాన్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు దాటిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఉంది. కానీ రెగ్యులర్ గానీ ఎలా లేదు. ఎన్హెచ్ఎం క్యాడర్ కింద దగ్గర 200 మంది క్యాడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంక్రిమెంట్ ఇచ్చినా కానీ కనీసం మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే క్యాడర్కి ₹1 కూడా ఇన్సెంటివ్ పెంచలేదు సార్. మేము 23% హైక్ అనేది కోల్పోయాము. అవి వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈపీఎఫ్ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. పల్లెటూరుల్లో విలేజ్ క్లినిక్ లేని కాడ కూడా అద్దె బకాయిలు తీసుకొని మా సొంత డబ్బులతో అద్దెలు కట్టుకుంటూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ మేము క్లినిక్లు రన్ చేస్తున్నామండి. ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాల్సని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇప్పుడైనా అధికారులు స్పందించి మా న్యాయమైన ఈ హక్కులని నెరవేరుస్తారని మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం సార్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మిలిటెంట్లు మతోన్మాదులు చెలరేగిపోయి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు తీసిన ముష్కరుల్ని పట్టుకుని ఉరిశిక్ష వేయాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం శాంతి ప్రదర్శన నిర్వహించారు. 5వ గ్రామీణ యోగా శిక్షణ శిబిరం నిర్వాహక బోధన యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందన యోగి ఆధ్వర్యంలో యోగా శిక్షణ సభ్యులందరూ కలిసి నినాదాలతో ఈ శాంతి ర్యాలీని నిర్వహించారు. రావిపాడు రోడ్డులోని పారడైజ్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రదర్శన ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలో కొనసాగింది. ఇలాంటి మతతత్వవాదులు నశించాలి, మన భారతీయ ధర్మం వెలుగొందాలి, అందులో మనం హాయిగా ప్రశాంతంగా జీవించగలగాలి. ఇలాంటి దుర్మార్గులు మన దేశంలోకి వచ్చి చొరబాడి మరి ఇలా కాల్పులు జరపడం అమానుషమైన చర్యగా మనం భావిస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజలకు దాతలు శిలాకొల్లి రాజేష్, చిత్రాల అనిల్ కుమార్ సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాసరావు, మురళీకృష్ణ, ప్రభాకర్, శివాంజనేయులు పాల్గొన్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయను పురస్కరించుకుని నర్సరావుపేట శారదాంబ జ్యువెలర్స్ లో మెగా సేల్స్ నిర్వహిస్తున్నామని ఎండీ పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా తెలిపారు. అక్షయ తృతీయ లక్ష్మీదేవి జయంతి సందర్భంగా గత 15 ఏళ్ల నుంచి 28వ తేదీ సోమవారం నుంచి 2వ శుక్రవారం వరకు ఫ్లాట్ రేటుపై అతి తక్కువ ధరతో బంగారు నగల విక్రయాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
సార్ ముప్పైవ తారీఖు ఈ నెల మరి బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా మరి నర్సరావుపేట పట్టణంలో శారదాంబ జ్యువెలర్స్లో మరి మెగా సేల్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినరోజు ఆ సందర్భంగా ప్రతి సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా మన నర్సరావుపేట పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా వారికి చేతనంత వరకు కాసు గ్రాము నుంచి కూడా మరి వడ్రానాల వరకు కూడా మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం రేటు పెరగటం వలన మరి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ మన ఈ భారతదేశం మరి పాకిస్తాన్ యుద్ధాల వలన ఇంకా గోల్డ్ పెరగవచ్చు. అది ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా గ్రహించి రేపు మన శారదాంబ జ్యువెలర్స్లో ఈరోజు సోమవారం 28వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు అంటే శుక్రవారం వరకు ఫ్లాట్ రేటుపై అతి తక్కువ రేట్లతో మరి సేల్స్ జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఈ 28వ తారీఖు ఈరోజు సోమవారం కూడా ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా విశేషంగా మరి ఇచ్చేసి పర్చేజ్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎందుకంటే మన దగ్గర అన్ని మోడల్స్ వడ్డానాలు కానీ వంకీలు కానీ మరి జూనాగడ్ హారాలు కానీ సీజెడ్ హారాలు అన్ని రకాల మోడల్స్ అతి తక్కువ మరి తూకాలతో కూడా అన్ని రకాల హ్యాంగింగ్స్ ఉంగరాలు అన్ని మోడల్స్ తీసుకొచ్చాం. కాబట్టి ఇదంతా కూడా పట్టణ ప్రజలు మహిళలు కూడా గ్రహించి మరి వారి శక్తి కొలిది కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా దగ్గర 24 గ్రాము కాయిన్స్ కూడా 1 గ్రాము నుంచి 20 గ్రామ్స్ వరకు కాయిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అట్లాగే 100 గ్రామ్స్ బిస్కెట్లు కూడా దొరుకుతాయి. కాబట్టి మీరందరూ కూడా అది గమనించవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా మన బుధవారం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా పర్చేజ్ చేయవలసిన కోరుతూ ఈ నర్సరావుపేట పట్టణ ప్రజలకు మహిళలకు అందరూ కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మా శారదాంబ జ్యువెలరీ తరఫున నేను మా అబ్బాయి రూపేష్ గుప్తా మా రెండో అబ్బాయి రామ్దేవ్ గుప్తా కూడా మరి ప్రజలకి అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తూ ప్రతికూల వాతావరణంలో అనారోగ్యానికి గురై మృతి చెందిన నర్సరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన బత్తుల శ్రీను ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు అందుల బాలికల వసతి గృహంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో రేణుక, దీక్షిత, రిషీంద్రరాజు, హరి పాల్గొన్నారు. మురళీ కార్తిక్ కదా చేతిలో పెట్టు చేతిలో పెట్టమ్మా ఇచ్చేయి అటు ఇచ్చేయి చేతిలో 2 చేతులు రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మారెల్ల శ్రీకాంత్ ఆమనిల కుమారుడు ఆవ్యాన్ 3వ జన్మదినం సందర్భంగా నర్సరావుపేట అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకి అన్నదానం చేశారు. ముందుగా కేక్ కట్ చేసి అనాథ వృద్ధులకి పంచిపెట్టారు. సెయింట్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రవి, తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ జన్మదిన వేడుకల్ని వృద్ధాశ్రమంలో చేసుకోవటం వలన పిల్లలు సమాజంలో సేవాభావంతో నడుచుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో మారెళ్ల వీరాంజనేయులు, అనంతలక్ష్మి వృద్ధాశ్రయం నిర్వాహకులు ధనుంజయ్, టిడిపి నాయకులు రవిచంద్ పాల్గొన్నారు. కట్ చేసి తీసుకున్నా తొట్టి పెడదాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల వినతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం. ప్రజావేదికలో 168 అర్జీలు అందజేసిన బాధితులు. పల్నాడు జిల్లాలో పోలీస్ శాఖ మీతో మేము కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలు. ఘనంగా పల్నాడు మ్యూజిక్ ఫెస్టివల్, అబ్బురపరిచిన ఇంద్రజాల ప్రదర్శనలు. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు దాతల చేయూత, 20 ఫ్యాన్లు అందజేసిన ప్రవల్లిక సత్యం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.